నువ్వు కిడ్నాప్లు కూడా చేస్తావా పవన్? పక్క రూమ్ లో ఉన్నది సైతాన్. ఆడిని కట్టి పడేయకపోతే మమ్మల్ని పాతి పెట్టేస్తాడు. అయితే మేమేం చేసాం? మమ్మల్ని వదిలే. నీ సరుకు నీ చేతిలోనే ఉంది కదా. మీరు మాత్రమే ఉండుంటే వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఈ పోలీసోడు ఉన్నాడు కదా, గుంట నక్కనే నమ్మొచ్చు, కానీ పోలీసోడిని అస్సలు నమ్మలేము. గుంట నక్కలంటే మీరురా, నమ్మించి మోసం చేసేది మీరు. ఇప్పుడే ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే వదిలేస్తే ఇంకెంత గట్టి మాట్లాడతావు. అన్నా నన్ను మాత్రం వదిలే అన్నా. నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. నేను ఎవరికి చెప్పనన్నా. అన్నేట్రా అన్న, నువ్వు నా బామ్మరిదివిరా. ఏంట్రా అరుపులు? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు? వీడొకడు. ఏంట్రా నీ బాధ? పక్క రూమ్ నుండి సౌండ్స్ వస్తున్నాయేంటి? ఎవరినైనా కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేస్తామో రేప్ చేస్తామో నీకెందుకురా? నువ్వేం చేయగలవు? కట్లిప్పి చూడు, కట్లిప్పి చూడు. తీస్తే ఏం పీకుతావు? ఉరికించి ఉరికించి కొట్టిన రోజులు మర్చిపోయావా? నువ్వు ఉరికించావు, అందుకే నేను కూర్చోబెట్టా. దొంగ దెబ్బ కొట్టడం కాదురా. అరుస్తున్నావేంట్రా? నాలికి కోసేమంటావా? కోస్తే నీ సరుకు ఎక్కడుందో ఎవడు చెప్తాడు? చదువుకున్నావు కదా, చేత్తో రాస్తావులే. చేత్తో రాసే ఛాన్సే వస్తే ఆ పెన్ను నీ గుండెల్లో దించుతారా? వీడికి అంత సీన్ లేదన్నా. నువ్వు లోపలుండు, నేను బయట తాళం వేస్తా, నువ్వు కట్లు తీసే. అన్నా చూసింది చాలు, పద. వాడు ఎలాంటోడో నీకు తెలుసు కదా. తెలీదు. మీ అమ్మాయిలకు ప్రేమలో పడితే కళ్ళు కనిపించవా? నాలా కష్టపడి పనిచేసేవాడికి లవ్ చేయరు, అబద్ధాలు మోసాలు చేసేవాడినే లవ్ చేస్తారు కదా. గవర్నమెంట్ జాబ్ ఉన్నోనే పట్టించుకోరు, ఇంక నిన్నేం చూస్తుంది. చావనైనా చేస్తాను కానీ క్యారెక్టర్ లేనోడు మాత్రం లవ్ చేయను. అందుకే నన్ను కాకుండా వాడిని లవ్ చేసావు. వీళ్ళని చంపేద్దామని ఆలోచిస్తుంటే మీరేంట్రా లవ్వులు అమ్మాయిలు అంటారు. ప్లీజ్ అన్న, ఇదంతా నా వల్లే అయ్యింది. కావాలంటే నన్ను ఈ పోలీసుడిని ఉంచేసి అందరినీ వదిలేయండి. ఈ దందాలో జాలి దయ ఉండదు, మీ అందరినీ చంపేయాల్సిందే. పోనీ మా అన్నయ్యనైనా వదిలేయండి ప్లీజ్. వీడేనా? నిన్నేరా ఫస్ట్ వేసేది. అరే అన్న ఎలాగో చంపేస్తానంటున్నాడు కదా. చంపకపోతే మనం ఊసలు లెక్క పెట్టాలి. అవునులే గాని, కానీ అయితే ఆ ఇద్దరు అమ్మాయిల్ని నైట్కి అన్నా వాళ్ళు వేసేద్దామన్నా. రేపు అయితే ఈ నైట్కి ఆ ఇద్దరు అమ్మాయిల్ని రే, వాళ్ళని చంపేది మనకేం కాకూడదని. చంపటం మన అవసరం, వ్యసనం కాదు. ఇక్కడ ఎవరి ప్రాణమైనా ఒక్కటే, కానీ ఆడపిల్లకి తన మానం ప్రాణం కన్నా ఎక్కువ. అలాంటిది ఒక ఆడదాని ఉసురు మనకెందుకు? అది నా లవరే అన్నా. అవునన్నా, దాన్నైనా పెళ్ళం పైన ఇష్టం లేకుండా చెయ్యకూడదు అన్నా. ఇంకొక్క మాట మీ నోటి నుంచి వస్తే వాళ్ళతో పాటు మీరు మోకాళ్ళేస్తారు. రే పదా పదా. అన్నయ్య, నేను చేసిన తప్పు వల్ల మనకి ఇదంతా. మొగోడు భయం లేకపోతే నీలాంటి అమ్మాయి ఎలాగే బరి తెగిస్తారు. రేయ్ తను అలాంటిది కాదురా, మంచి అమ్మాయి. అవును, నువ్వే సర్టిఫై చెయ్యాలి. నవ్వుకుంటున్నారేంటి? మనల్ని చంపేస్తారు. నిజంగానే చంపేస్తారా? లేకపోతే కోట్ల బిజినెస్ వదిలేసుకుంటారా? వాళ్ళు మీరు అనుకున్నంత మంచోలేం కాదు. లేదంటే పక్కన పిలుద్దామా, మనకేమైనా హెల్ప్ చేస్తాడేమో. ఒరే వేలిముద్ర, కాపాడే స్టేజ్ లో వాడుంటే వాడిని వాడే కాపాడుకుంటాడు కదరా. ఒకసారి పిలిచి చూద్దాం. అన్నా అన్నా, నువ్వు అక్కడే ఉన్నావు అన్నా. ఎవరది? అన్నా, మా అందరిని కట్టి పడేశారన్నా. రేపు చంపేస్తామంటున్నారు, కాపాడండి అన్నా. ఈ ఎదవల అమ్మాయిలను కూడా కిడ్నాప్ చేశారు. మీరు కట్లీడి పెంచుకోవడానికి ట్రై చేశారా? ట్రై చేసాం అన్నా. కాళ్ళు చేతులు కట్టేశారా అన్నా? అందరూ ఒకే దగ్గర ఉన్నారా? అవునన్నా. అయితే వీపులతో కలిసి ట్రై చేయండి. ఏంటి అర్థమైంది వర్ధన్.
అర్థమైంది వర్ధన్. వాళ్ళ తిరుగు సరే సరే. ముందు నాదెప్పురా. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. రే వాళ్ళకి వినిపించిందంటే మళ్ళీ వచ్చి సాగు కొడతారు. ఏం చేస్తున్నావు? ఇతన్ని కూడా విడిపించేద్దాం. ఏం చేస్తున్నావు? అతన్ని కూడా విడిపిస్తున్నా. నీకు అంత టైం ఉందా? అయినా వాడు అలాంటోడో, ఇది కూడా ఒక ట్రాప్ అవ్వచ్చు. ఇంకో దారి చూడండి. బయటికి వెళ్ళాక పోలీసులు పిలిచి సరుకు పట్టించి అప్పుడు వీని కాపాడదాం. అప్పుడు గోల్డ్ మెడల్ కొట్టేయచ్చు. ఇక్కడ నుంచి దూకితే రేపటి వరకు అక్కర్లేదు, ఈరోజు చచ్చిపోతావు. ఇరుక్కుపోయామే. అమ్మా అన్నం తినమ్మా ప్లీజ్ అమ్మా. అక్క లేకుండా ఎలా తింటానమ్మా? బాగా కట్లు కట్టావురా. రేయ్ దొరికావే. వదలురా వదులు. అమ్మా అమ్మా. ముందు ట్రావే. నా చెల్లిమే చెయ్యేస్తారా? వదలురా మా అన్నయ్యని. చెల్లి వద్దు. ఏంటే తాళం పగల కొడితే వాడు వచ్చేస్తాడు అనుకున్నావా? రమ్మను. అబ్బా నొప్పిగా ఉందా? చెల్లి నీకేం జరిగినా మేము ఉన్నాం కదా. నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే దానికి కారణం మీరే. ఇంకా హ్యాపీగా పని చేసుకో. థ్యాంక్ యూ. మనిషికి మనిషి తోడుంటే చాలు, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు.